హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేరా లైఫ్. ఈరోజు నేను గట్కేసర్ దగ్గర ఉన్నా, విశ్వముఖ ఆర్ట్స్ దగ్గర ఉన్నా ఈరోజు. ఇక్కడ ఎందుకంటే మనము ఇక్కడ ముంబై మోడల్స్ ఉన్నాయని చెప్పినారు. సో ఇక్కడ కూడా మనం ఒకసారి ముంబై మోడల్స్ ఎట్లున్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయి మొత్తం ఒకసారి విజిట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి ఇది ఇక్కడ వర్క్షాప్ అనేది ఇది మనకి గట్కేసర్ నుంచి కొంచెం లోపలనే ఉంటుంది అనమాట. మనకి గూగుల్లో కూడా కొట్టినా మనకి లొకేషన్ వచ్చేస్తుంది. మీరు ఒకసారి విజిట్ చేయండి, ఇక్కడ కూడా బాగున్నాయి ముంబై మోడల్స్. సో ఇది గ్యాస్, ఇక్కడ మనకి ముంబై మోడల్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. యూనిక్ మోడల్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్ ఉన్నాయి. మనతోని ఇప్పుడు ఒక అన్న ఉన్నాడు, ఈ అన్ననే ఓనర్ అనమాట. అన్న మీ పేరేం పేరు అన్న? నా పేరు ఆకాష్. ఓకే అన్న, జై శ్రీరామ్, జై గణేష. అన్న ఈసారి మన దగ్గర ఎంత కలెక్షన్ ఉన్నాయన్న? మొత్తం ఎన్ని వినాయకులు ఉన్నాయి? మొత్తం 60 విగ్రహాలు ఉన్నాయన్న. ఓకే, ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు ఉన్నాయన్న? 12 నుండి 18 వరకు ఉన్నాయన్న. 12 నుంచి 18 ఫీట్ మొత్తం అన్ని ముంబై మోడలే. మొత్తం ముంబై మోడలే. మన దగ్గర వర్కర్స్ ఎంతమంది ఉన్నారన్న? మన దగ్గర వర్కర్స్ వచ్చి 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్ ఉన్నారా? బుకింగ్స్ ఏమైనా స్టార్ట్ అయినాయా? బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని మిగిలినాయి ఇంకా. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ బుకింగ్ కూడా స్టార్ట్ అయినాయి. ఇంకా కస్టమైజ్ కూడా చేయించుకుంటారు మన దగ్గర. కస్టమైజ్ కూడా మేము ఏమైనా అవుట్పుట్ ఇచ్చి చేయమంటే చేస్తారా? ఇప్పుడు ఇంకా టైం ఉందా అన్న, చేస్తారా? అంటే ఇక వర్క్ బట్టి, ఒకవేళ టఫ్ ఉంది, ఎక్కువ పని ఉంది అంటే ఆలోచించాల్సి వస్తుంది. చిన్న అయితే స్టార్ట్ చేసినాం. ఓకే అన్న, ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు పట్టచ్చు అన్న ఇది మొత్తం కంప్లీట్గా రావడానికి? ఇంకో 2 వీక్స్ తర్వాత పెయింటింగ్ స్టార్ట్, అంటే ఇంకొక 10-15 డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అంట. ఓకే, మనం ఒకసారి విజిట్ చేసేద్దాం. అన్నతో అయితే మాట్లాడినాం కదా, మనకి ఇక్కడ వినాయకులు అయితే బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి అంట. మీరు ఎంత తొందరగా వచ్చి మీరు బుక్ చేసుకుంటే మీకు అంత మంచి వినాయకులు అనేది దొరుకుతుంది అనమాట. ఇంకా కాన్సెప్ట్ ఏమైనా ఇచ్చినా కూడా వీళ్ళు చేస్తారంట. అన్న ఇది ఏమొస్తుంది అన్న కింద డిజైన్? కింద ఇది మౌంటైన్ వస్తుంది. ఓకే, ఇది కింద మౌంటైన్ వస్తుందంట. పైన వినాయకుడు శివుడిలాగా ఉన్నాడు. ఈ 19 ఫీట్స్ ఉందన్న. ఓకే, భారీగా ఉంది వినాయకుడు అయితే, చూసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది. ఈ వినాయకుడు ఏం కాన్సెప్ట్ అన్న? ఇది శివుడు అవుట్. ఓకే, కస్టమైజ్ అన్న లేకపోతే మీరే ఏమైనా డిజైన్ ఇచ్చిరా? ఓకే, ఇది ఇంకా బుక్ అయిపోయిందా అన్న? ఓకే, ఇది ఆల్రెడీ బుక్ అయిపోయిందంట. చూడండి గాయస్, ఇక్కడ మనకి మంచి వినాయకులు అనేది ఉన్నాయి. మీరు ఎంత తొందరగా వస్తే మనకి అంత మంచి వినాయకుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అన్ని హైట్లలో ఉన్నాయి, అంటే స్లిమ్గా అని. ఏ ఇందాక ఏమన్నారన్న, ఏ హైట్ నుంచి ఉన్నాయి? 12 నుంచి 25 దాకా ఉన్నాయంట. ఒకసారి చూసుకోవచ్చు. మీరు విత్ బ్యాక్గ్రౌండ్ 25 వరకు ఉన్నాయి. ఇది కూడా బుక్ అయిపోయింది. అయ్యో, ఇది కూడా ఆల్రెడీ బుక్ అయిపోయిందంట. ఇది కూడా ఏమో కాన్సెప్ట్ వస్తుంది కింద మనకి. మౌంటైన్ వచ్చి వెనకాల బ్యాక్గ్రౌండ్ పికాక్ వస్తుంది. ఇది వినాయకుడి చేతిలో వీణ ఏమైనా వస్తుంది అన్న? ఓకే, అచ్చా. ఓకే, ఇట్లా అన్ని యూనిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. మనం ఒకసారి అన్నీ చూద్దాం. నేను ఇట్లా అన్నీ చూపిస్తా, చూడండి. ఇంకా మీరు ఎవరైనా ఇక్కడ బుక్ చేసుకొని ఉంటే మీరు ఒకసారి నాకు మెసేజ్ చేయండి. మీ వినాయకుడిది వీడియో నేను మీకు సెండ్ చేస్తా పర్సనల్గా, కానీ లేకపోతే అప్డేట్ మీకు ఇస్తూ ఉంటా. ఇంకా మీరు పండల్స్కి కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో తేరా లైఫ్స్ పేజ్లో నాకు డిఎం చేస్తే నేను మీకు పండల్స్కి కూడా వచ్చి విజిట్ చేస్తా. చూసుకోవచ్చు, ఇక్కడ అన్నీ పెద్ద వినాయకులు ఉన్నాయన్నమాట. ఈ వినాయకుడు చాలా బాగుంది. అమ్మవారు కూడా వచ్చింది పక్కన. ఇది కూడా బుకింగ్ అయిపోయిందంట. ఇగో ఇది భారీ వినాయకుడు. వీళ్ళ ఫేస్ కట్ చాలా నీట్గా వచ్చిందనమాట. ఒకసారి డైమండ్ చూపిస్తా, చూడండి. చాలా నీట్గా ఉంది ఫేస్ కట్. ఈ వినాయకుడు 17 ఫీట్స్ ఉందంట. ఇంకా బుక్ అవ్వలేదు, ఒకసారి చూడండి. ఇదిగో ఇది కూడా అవైలబుల్ ఉందంట. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ప్లేస్ గట్కేసర్ దగ్గరనే. కంప్లీట్ మొత్తం ముంబై మోడల్ని తీసుకొని వచ్చినారనమాట వీళ్ళు.
ఇక్కడ మొత్తం ధోతి వస్తుంది. ఇగో ఇక్కడ వర్క్స్ అనేది కూడా తొందరగా అయిపోతున్నాయి. చూడండి, ఈ వినాయకుడిది ఫినిషింగ్ చేస్తున్నారు అనమాట. ఇట్లా ఫస్ట్ ఇట్లా స్మూత్నెస్ అయినాక అవుట్పుట్ ఇట్లా వస్తుంది అనమాట. ఇంక ఇట్లుంటే డైరెక్ట్ పెయింటింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఈ వినాయకుడు కూడా 17 feet వరకు ఉన్నారు. ఇగో అన్ని పెద్ద వినాయకులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఆర్టిస్ట్లే, అంటే వీళ్ళు మొత్తం ఒక ఆర్టిస్ట్ని పెట్టుకొని వర్క్స్ అనేది చేపిస్తున్నారట. ఇంకా 60 days ఉంది కాబట్టి టైం లేదు. బుక్ చేసుకుంటే మీరు కొంచెం కలర్ ఏమైనా చేంజెస్ చెప్పుకోవాలనుకుంటే కూడా వచ్చి చెప్పుకోవచ్చు. కలర్ కానీ ధోతి కానీ డిజైన్ ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే ఆర్చ్లో కానీ వెనకాల ఆర్చ్లో కానీ ఇట్లా కస్టమైజ్ కాన్సెప్ట్స్ ఉంటే మీరు వచ్చి చేయించుకోవచ్చు అనమాట. ఈ వినాయకుడు చూడండి, ఈ వినాయకుడు చాలా బాగుంది అన్న. దీనికి కిరీటం ఇంకేం రాదు కదన్నా? ఓకే, చిన్న క్రౌన్ లాగా వస్తుందా? అట్లా ఓకే. యూనిక్ ఉంది ఈ వినాయకుడు కూడా కొంచెం. ఈ వినాయకుడు చాలా హైట్ ఉంది అన్న. ఎంత హైట్ ఉంటుంది అన్న ఈ వినాయకుడు? 19 feet ఉందంట. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏమైనా వస్తుందా అన్న? కావాలంటే చేస్తాం. ఓకే, మీకు ఈ వినాయకుడికి కూడా బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ చేసిస్తారంట అన్న. ఈ వినాయకుడు ఏం కాన్సెప్ట్ అన్న? ఈ పెద్దది 19 feet కింద ప్లేస్ వచ్చింది కదా, ఏమైనా ఆర్చ్ ఏమైనా వస్తుంది అంటారా? అచ్చా, ఫ్లేవర్ వస్తుంది అంట లోటస్ లాగా, అందుకే అది కింద గ్యాప్ వచ్చింది వినాయకుడికి. చూడండి కదా, ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట మనకి. గణేశుడు పక్కన అమ్మవారు కూడా వచ్చినారు. ఇక్కడ కొన్ని కస్టమైజ్డ్ ఉన్నాయంట. మనం జస్ట్ ఒక చిన్న లుక్ ఇద్దాం అంతే. చూడండి, ఈడ కూడా ఉన్నాయి వినాయకుళ్ళు. పెద్ద వినాయకుడు. ఈ కింద ఏమో గ్యాప్ వచ్చింది. కింద మనకి సమ్ ఏదో కాన్సెప్ట్ అంట. అన్న సర్ప్రైజ్ అని చెప్పిండు. సో ఆ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి వచ్చి చూపిస్తా. ఇంకా ఇగో ఇలా వర్క్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కస్టమైజ్డ్ అంట. ఇవన్నీ మనకి ఇంకా ఇప్పుడు అవుట్పుట్ అనేది అవ్వలే. ఇంకొక 10 days తర్వాత నేను ఒకసారి వచ్చి ఇవన్నీ ఒకసారి చూపిద్దాం మనం. ఓకే, ఈ లోపు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇట్లా నేను చెప్పిన కదా, ఇట్లాంటి పండల్స్కి విజిట్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాలో DM చేయండి. వచ్చి మనము కవర్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ గణేష్.